సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మీ సభలో పాల్పంచాలని వచ్చిన లక్ష్మీ ప్రసన్న గారు చాలా పెద్ద ఎత్తున మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. బతుకమ్మ పండుగలో మీరు అందరూ కూడా పాల్పంచుకున్నారు. ఎంతో ఉత్సాహంగా ఆట పాటలతోటి మన సంస్కృతిని మన వారసత్వాన్ని ఈ రోజు ప్రజలకు కళ్ళకట్టినట్టుగా చూపించారు. మీ సంబరాల్లో పాల్పంచుకోవడానికి ప్రజలందరూ కూడా వచ్చి మీతో పాటు పాల్పంచుకున్నారు. మీ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మీరు ప్రతి పండుగ ఉత్సాహంగా చేసుకోవాలని మహబూబ్ నగర్ అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొల్పాలని ఈ 9 రోజుల దసరా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా ఎక్కడ చూసినా అమ్మవారి పూజలు, అలాగే ప్రతి గల్లీలో కూడా బతుకమ్మ పాటలు, ఆటలు ఇవన్నీ కూడా చాలా ఉత్సాహాన్ని ఇస్తా ఉన్నాయి. ఇది ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. మహబూబ్ నగర్ ఎప్పుడు కలకాలం సుభిక్షంగా ఉండాలి. వర్షాలు మంచిగా పడుతూ ఉన్నాయి. మా పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి. మొత్తం అన్నదమ్ములాగా అన్ని కులాలు మతాలు కలిసి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో మరి బతుకమ్మ ఫెస్టివల్ అంటే ప్రతి రోజు కూడా 22వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి బతుకమ్మ కార్యక్రమం ప్రతిరోజు కూడా దసరా పండుగ వచ్చిందంటే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున సాయంత్రం పూట అందరూ దగ్గర గ్యాదర్ అయ్యి అమ్మవారి ఆలయాల దగ్గర పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యి వాళ్ళందరూ కూడా సంబరాలు అమ్మవారి యొక్క వేడుకలను ఈ 9 రోజులు కూడా చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు మహబూబ్ నగర్లో జిల్లా కలెక్టర్ గారు పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. మరి కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నటువంటి మహిళలు, ఉద్యోగుల వైఫ్స్ కానీ, ఉద్యోగులు కానీ, ఉద్యోగుల భార్యలు కానీ పెద్ద ఎత్తున అందరూ కూడా కుటుంబాలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ గ్రౌండ్లో ఇవాళ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారు. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు, మరి లోకల్ శాసనసభ్యులు గారి సతీమణి, మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అనిత గారు, అదేవిధంగా సాహితీ గారు అందరూ కూడా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈ పండుగ సెలబ్రేషన్స్లో అందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. సో అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి, దుర్గమ్మ ఎందుకంటే దుర్గాదేవి, దసరా పండుగ అంటే ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా కోరుకునేటటువంటి ఆశీర్వాదం. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీర్వాదం కోసం ఈ శరన్నవరాత్రులు కూడా పూజించుకుంటారు అమ్మవారిని. సో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారు అంటే శక్తి, శక్తి అంటే మహిళలు, మహిళా శక్తి. ఈరోజు నారీ శక్తి రోజు రోజుకు మహిళలు ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, భూమి నుంచి దివి దాకా ఏ విధంగా ఈరోజు మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటుతున్నారు మనం చూస్తున్నాం. సో ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు, అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు, చదువుకున్నటువంటి మహిళలు, చదువు లేనటువంటి మహిళలు కూడా ఈరోజు చదువును గ్రహించుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండి వాళ్ళు ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలను వాళ్ళు స్వతహాగా సంఘాల ద్వారా చేసుకుంటున్నారు. సో ఈరోజు మహిళా శక్తి అనేది ఎంత గొప్ప శక్తో మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నారు. ఒక శక్తి స్వరూపమైనటువంటి దుర్గాదేవి యొక్క శక్తి ఈరోజు ప్రతి ఒక్క మహిళలో ఉంటుంది. ఆ యొక్క శక్తిని బయటికి తీయడంలోనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అంటే వారి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి తోటి అంటే సహోదరులు కానివ్వండి, లేదా వారి భర్తలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అన్ని రకాలుగా మహిళలకి వాళ్ళ ఆదరణ ఇస్తూ ఉన్నారు, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సపోర్ట్ ఈ విధంగానే ఉండాలి. భారతదేశం యొక్క నారీ శక్తిని భవిష్యత్తులో చాటేటటువంటి సమయం కూడా దగ్గరలోనే ఉంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కూడా 33% మహిళా రిజర్వేషన్ కూడా మనకు నెక్స్ట్ ఎలక్షన్స్లో అమలు కాబోతుంది. అంటే ఇప్పుడు లోకల్ బాడీస్లో ఉంది మహిళా రిజర్వేషన్ 50%, బట్ చట్టసభలలో లేదు. అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మహిళలు 33% మంది మహిళలు అసెంబ్లీలో పార్లమెంట్లో కనబడబోతున్నారు భవిష్యత్తులో.
అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాజకీయాలకు వచ్చేటటువంటి అవకాశాలు కల్పిస్తుంది 33% రిజర్వేషన్. సో దీని ద్వారా మహిళా శక్తిని భవిష్యత్తులో తప్పకుండా భారతదేశం ఆనాడు అమ్మ శక్తి దుర్గాదేవి ఏ విధంగా ప్రజలందరినీ కూడా ఆదుకొని భారతదేశం యొక్క ధర్మాన్ని నిర్మించిందో, మన సమాజాన్ని నిర్మించిందో ఈ యొక్క దేశం, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ నారీమణులంతా కూడా భారతదేశానికి పూర్వ వైభవాన్ని తెస్తారనేటటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. అమ్మవారి ఆశీర్వాదం కూడా మా అందరి మీద నిండుగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అందరికీ కూడా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. రాబోయే దసరా పండుగ శుభాకాంక్షలు.